Hi students, welcome back to our channel. మన ప్రీవియస్ వీడియోలో IMST సబ్జెక్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. మీరు ఆ వీడియో మిస్ అయినట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. అలాగే ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫైల్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేశాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో IMST సబ్జెక్ట్ పాస్ అవడానికి అలాగే స్కోర్ చేయడానికి ఇంపార్టెంట్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటో అన్నది చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సో ఇంపార్టెంట్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో C20కి C16కి సేమ్ అండి. సో ఈ క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళినట్టయితే మీరు ఈజీగా పాస్ అవడమే కాకుండా స్కోర్ చేస్తారు. ఓకే, సో ఇంపార్టెంట్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ IMST ఏంటో అన్నది చూద్దాం. ఈ క్వశ్చన్స్ బోత్ C20 అలాగే C16 కరికులం వాళ్ళకి సరిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఏ బ్రాంచ్ చూసుకొని మీ వెయిటేజ్ పక్కన పెట్టుకొని ఆ పర్టికులర్ చాప్టర్ కి ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్ వెయిటేజ్ లేకపోతే ఆ చాప్టర్ తీసేయండి, రిమైనింగ్ చాప్టర్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 అన్నమాట. సో యూనిట్ 1 వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. ఈ యూనిట్ లో ఎవరికైతే ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్ వెయిటేజ్ ఉందో వాళ్ళు చూడండి, యూనిట్ వెయిటేజ్ లేని వాళ్ళు చూడొద్దు. మెకానికల్ వాళ్ళకి ఫస్ట్ యూనిట్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్ వెయిటేజ్ లేదు, వాళ్ళు చూడొద్దు. రిమైనింగ్ బ్రాంచెస్ కి వెయిటేజ్ ఉంటే నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్, హెన్రీ ఫాయిల్ 14 ప్రిన్సిపల్స్. ఇది చాలా డెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. వెయిటేజ్ ఉంటే మాత్రం ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. సో హెన్రీ ఫాయిల్ 14 ప్రిన్సిపల్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఆల్రెడీ మనం షార్ట్ ఆన్సర్ లో కవర్ అయిపోయింది. ఇది టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ ఇది. అలాగే మేనేజర్ అన్న అడగొచ్చు. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్న లేదా ఫంక్షన్స్ ఆఫ్ మేనేజర్. ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజర్ అంటే ఏంటి, ఈ క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఈ 3 క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ నుంచి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే హెన్రీ ఫాయిల్ 14 ప్రిన్సిపల్స్. ఒకవేళ మెజారిటీ ఆఫ్ ఛాన్సెస్ ఆ క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ క్వశ్చన్ మిస్ అయితే లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గానీ లేదా ఫంక్షన్స్ ఆఫ్ మేనేజర్ గానీ అడుగుతారు. యూనిట్ 2. సో చూడండి, యూనిట్ 1 కొంతమందికి వెయిటేజ్ ఉంది, కొంతమందికి లేదు. బట్ యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 వరకు అందరికి ఇక్కడ ఈ చాప్టర్స్ అందరికీ వెయిటేజ్ ఉంది. ఓకే, ఇంకా ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది. రైట్, యూనిట్ 2 వచ్చేసి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఈ సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ ఏవైతే ఉన్నాయో అన్ని బ్రాంచెస్ వాళ్ళకి కూడా ఈ 3 చాప్టర్స్ నుంచే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. సో మీరు ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ చదువుకుంటున్నప్పుడే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా కవర్ అయిపోతుంది. ఆ క్వశ్చన్స్ అన్ని ఇందులోనే ఇంక్లూడ్ చేసేసారు. సెకండ్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, లైన్ ఆర్గనైజేషన్, స్టాఫ్ ఆర్గనైజేషన్, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మిస్ అవ్వకుండా చూడాల్సిన క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఎవరైతే ఎన్ని బ్రాంచెస్ వాళ్ళైతే ఈ వీడియో చూస్తున్నారో ఆల్మోస్ట్ ఒక 10 బ్రాంచెస్ కామన్ గా ఉంది సబ్జెక్ట్. కనీసం 6 to 7 బ్రాంచెస్ 50% వాళ్ళకి ఈ క్వశ్చన్ గ్యారంటీ మీ క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది. చెక్ చేసుకోండి. మ్యాథ్స్లోస్ నీడ్ హైరార్కీ థియరీ. ఓకే, మ్యాథ్స్లోస్ నీడ్ హైరార్కీ థియరీ ఆఫ్ మోటివేషన్. ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం ఈ క్వశ్చన్ ఇచ్చేస్తుంటే ఈసారి మీకు ఈ క్వశ్చన్ రాకపోవచ్చు. బట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ సెమిస్టర్ ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మీ పేపర్ లో ఉంటుంది. చెక్ చేసుకోండి. మ్యాథ్స్లోస్ నీడ్ హైరార్కీ థియరీ ఆఫ్ మోటివేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ మోడల్స్. ఓకే, లీడర్షిప్ మోడల్స్ ఏంటి అన్నది అడుగుతూ ఉంటాడు. అలాగే అదే క్వశ్చన్ లో థియరీ ఎక్స్ అండ్ థియరీ వై అంటే ఏంటి అన్నది కూడా అడుగుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్. సో దానికి కొంచెం లీస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది, మనం కొంచెం చాయిస్ లో వదిలేయచ్చు క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఓనర్షిప్ అనమాట. ఈ టైప్స్ ఆఫ్ ఓనర్షిప్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పార్ట్నర్షిప్ అంటే ఏంటి, అలాగే పార్ట్నర్షిప్ ఒక అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఏంటో అన్నది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, సో పబ్లిక్ లిమిటెడ్ జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, వాటి అడ్వాంటేజ్ లిమిటేషన్స్ ఏంటి, ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఇలా రాయాలన్నమాట ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తే. ఓకే, సో ఇది ఫోర్త్ క్వశ్చన్ అనమాట ఫ్రమ్ సెకండ్ చాప్టర్. నెక్స్ట్ యూనిట్ 3. సో యూనిట్ 3 అనేది కూడా అందరికీ కూడా కామన్ అండి. సో కొంతమందికి మర్జ్ చేసి ఉన్నాయి, బట్ సెపరేట్ గా చెప్తాను నేను. సో యూనిట్ 3 లో ఫస్ట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనమాట. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ నుంచి ప్రతి ఒక్కరికి కామన్ గా ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే సిపిఎం అండ్ పట్ ప్రాబ్లమ్స్. ఓకే, సిపిఎం క్రిటికల్ పాత్ మెథడ్, అలాగే ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ మీద న్యూమరికల్స్ ఎక్కువ అడుగుతాడు.
సో ఆ న్యూమరికల్స్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు అక్కడ ఎస్ఏ వచ్చేసినట్టే. ఆప్షన్ ఉంటుంది, బట్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే ఇస్తాడు. సో సిపిఎం క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు ఇక్కడ కూడా. సో సిపిఎం మోడల్స్ మీకు ఒకవేళ సాల్వ్ చేయడం డిఫికల్టీ ఉంటే మేము ఆ సిపిఎం ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని కూడా వీడియోస్ రూపంలో సాల్వ్ చేసి పెడతాము, మీరు ఆ వీడియోస్ చూడవచ్చు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ పర్టర్ సిపిఎం నెట్వర్క్ న్యూమరికల్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. అలాగే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ మీద కూడా సమ్స్ ఇస్తాడు, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇన్ యూనిట్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇన్ సేల్స్, సమ్స్, దీని మీద కూడా సమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ప్లాంట్ లేఅవుట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ప్లాంట్ లేఅవుట్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ప్లాంట్ లేఅవుట్. ఓకే, అలాగే మనం ఇంకొక క్వశ్చన్ చూడాలి, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ప్లాంట్ సైట్ సెలెక్షన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగిన క్వశ్చన్, చూడండి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే పీపీసీ, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్. ఆల్రెడీ మీరు షార్ట్ ఆన్సర్స్ లో మీరు చదువుతారు కాబట్టి, సో పీపీసీ అంటే ఏంటో డిఫైన్ చేసి, ఒకవేళ షార్ట్ ఆన్సర్స్ లో ఇవ్వకపోతే ఇక్కడ ఇస్తాడు. పీపీసీ అంటే ఏంటో డిఫైన్ చేసి ఫంక్షన్స్ ఆఫ్ పీపీసీ రాస్తే సరిపోతుంది. సో ఫంక్షన్స్ ఆఫ్ పీపీసీ రాసి ఒక్కొక్క ఫంక్షన్ కి కనీసం ఒక సింగిల్ లైన్ రాయడానికి చూడండి. నెక్స్ట్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ నుంచి మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఏబీసీ అనాలిసిస్. సో ఏబీసీ అనాలిసిస్ అంటే ఏంటి, ఒక గ్రాఫ్ గీసి మనం ఏబీసీ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, ఈఓక్యూ. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీకి ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయాలి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దానికి కూడా గ్రాఫ్ గీయాలి మనం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా సిస్టమ్ ఆఫ్ రీఆర్డరింగ్. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ రీఆర్డరింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ త్రీ క్వశ్చన్స్ నుంచి మాక్సిమం మన క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక ఫోర్త్ క్వశ్చన్ ఉంది, డ్యూటీస్ ఆఫ్ స్టోర్ కీపర్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ స్టోర్ కీపర్. ఈ 4 క్వశ్చన్స్ నుంచి మీకు మీ వెయిటేజ్ బట్టి ఒక ఎస్ఐ ఉంటే ఒక ఎస్ఐ, లేదా 2 ఎస్ఎస్ ఉంటే 2 ఎస్ఎస్ ఈ 4 క్వశ్చన్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చెప్పిన స్టోర్ కీపర్ పక్కన పెడితే పైన చెప్పినవన్నీ కూడా ఇన్వెంటరీ కంట్రోలింగ్ టెక్నిక్స్. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఇన్వెంటరీ అంటే ఏంటి, ఇన్వెంటరీ కంట్రోలింగ్ టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా మీరు ఇవే రాయాలి. ఓకే, వాట్ ఈస్ ఇన్వెంటరీ, ఇన్వెంటరీ అంటే ఏంటో రాసి ఇన్వెంటరీ కంట్రోలింగ్ టెక్నిక్స్. ఇన్వెంటరీ కంట్రోలింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి, ఏబీసీ అనాలిసిస్, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, సిస్టమ్ ఆఫ్ రీఆర్డరింగ్. ఈ మూడింటి నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది, లేదా డ్యూటీస్ ఆఫ్ స్టోర్ కీపర్. ఓకే, సో చాయిస్ అలాగా ఉంటుంది కాబట్టి ఏవో ఒక 3 క్వశ్చన్స్ చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఆ 3 క్వశ్చన్స్ లో ఖచ్చితంగా డ్యూటీస్ ఆఫ్ స్టోర్ కీపర్ మాత్రం మీరు వదలొద్దు, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ కూడా వదలొద్దు. ఖచ్చితంగా చూసుకోవాల్సిన క్వశ్చన్ ఈఓక్యూ, అలాగే డ్యూటీస్ ఆఫ్ స్టోర్ కీపర్, రైట్. సో మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ యాక్సిడెంట్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ అని ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కాస్ట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇంక్లూడ్స్ డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది. దీని గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్టీ అట్ వర్క్ అండ్ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. వర్క్ చేసేటప్పుడు సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు, ఇంకోటి యాక్సిడెంట్స్ కాజ్ అవడానికి కారణాలు ఏంటి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సేఫ్టీ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్. నేను యూనిట్ 3లో ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అని డిస్కస్ చేశాను. కొన్ని బ్రాంచెస్ కి ఇవి సెపరేట్ చాప్టర్స్ కింద ఉంటాయి, కొన్ని బ్రాంచెస్ కి మర్జ్ అయి ఉంటాయి. మర్జ్ అయిన వాళ్ళు వెయిటేజ్ ప్రకారం చూసుకోండి, బట్ సెపరేట్ గా ఉన్నా సరే మనకి మాక్సిమం మార్క్స్ కవర్ అయిపోతాయి. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. సో ఈ 3 చాప్టర్స్ ఎవరు వదలొద్దు. సో ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ చాలా చాలా ఈజీ అనమాట. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఖచ్చితంగా ఒక ఎస్ఐ అయితే వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రోల్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. సో చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది డెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, అందరికి అన్ని బ్రాంచెస్ కి కూడా. సో వాట్ ఈస్ మార్కెట్ సర్వే అండ్ వాట్ ఈస్ డిమాండ్ సర్వే అని అడుగుతూ ఉంటాడు. సో ఈ క్వశ్చన్స్ చూసుకోండి, మార్కెట్ సర్వే, డిమాండ్ సర్వే. ఓకే, ఒకవేళ ఎస్ఐలో అడగకపోతే దీని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏంటి. అర్థమైందా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏంటి, ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మనం మెన్షన్ చేయాలి. సో దీస్ ఆర్ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. సో ఇంకో క్వశ్చన్ మన షార్ట్ ఆన్సర్ లో కవర్ అయిపోయింది. సో ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ స్కీమ్స్ అని ఉంది. సో అక్కడ షార్ట్ ఆన్సర్ లో ఖచ్చితంగా చూసుకోవాల్సిన క్వశ్చన్ అది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ స్కీమ్స్. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఒకవేళ ఎస్ఎల్ ఇస్తే కూడా మనం రాయాలి. ఓకే, రైట్. అండ్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి కొంతమందికి ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ ఉంది, కొంతమందికి లేదు. లేని వాళ్ళు ఎస్పెషల్లీ లైక్ మెకానికల్ ఈ చాప్టర్ ని ప్రిపేర్ అవ్వద్దు ఎస్ఎస్ కి. ఓకే, సో లాస్ట్ చాప్టర్ న్యూ ట్రెండ్స్ ఇన్ మేనేజ్మెంట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే
స్మార్ట్ ఎనర్జీ అండ్ స్మార్ట్ గ్రిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఖచ్చితంగా రిపిటేటివ్ గా అడిగే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మొబిలిటీ. ఒకవేళ స్మార్ట్ ఎనర్జీ అండ్ స్మార్ట్ గ్రిడ్ లాస్ట్ టైం ఇచ్చేస్తే ఇప్పుడు మీకు స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మొబిలిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ దేని కింద వస్తున్నాయి? ఐఓటీ అప్లికేషన్స్ కింద వస్తాయి. ఐఓటీ అప్లికేషన్స్ కిందకి వచ్చే క్వశ్చన్స్ అనమాట ఈ 2 కూడా. సో గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఆల్రెడీ షార్ట్ ఆన్సర్స్ లో 3 క్వశ్చన్స్ చూసాం. ఐఓటీ అంటే ఐఓటీ కాంపోనెంట్స్ ఇవన్నీ చూసాం. సో వెరీ ఐఓటీ అప్లికేషన్స్. ఈ ఐఓటీ అప్లికేషన్స్ రాసినప్పుడు షార్ట్ ఆన్సర్స్ లో సింపుల్ గా రాస్తారు, బట్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి సో బ్రీఫ్ గా రాయాలి. అండ్ ఇంకొక థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే కీ ఫీచర్స్ ఆఫ్ ఐఓటీ ఏంటి ఇది. సో ఆల్మోస్ట్ నేను 20 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఈ 20 క్వశ్చన్స్ నుంచే మీ పేపర్ లో 11 క్వశ్చన్స్ వస్తాయి. అర్థమైందా? ఎస్సీ క్వశ్చన్స్ ఎన్ని? 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్ అంటే చాయిస్ తో కలిపి ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి 1 క్వశ్చన్ ఇస్తారు. ఈ 1 క్వశ్చన్ కూడా ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, అలాగే మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ నుంచి కవర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఏ బ్రాంచ్ వాళ్ళకైనా సరే ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ నుంచే కవర్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఈ 3 చాప్టర్లు ఎవరూ వదలొద్దు. ఓకే, సో మనకి ఏంటంటే మనం ఆల్మోస్ట్ రఫ్ గా ఒక 20 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాం. మీ 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి మీ 11 క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ యువర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది మీకు ఎగ్జామ్ లో వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్టయితే మీరు పాస్ కావడమే కాకుండా హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు మేనేజ్మెంట్ నుంచి. సో మీరు మార్క్స్ స్కోర్ చేయడానికి, పాస్ అవడానికి మేము కూడా హెల్ప్ చేస్తాం మా వంతు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని వీడియోస్ రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఈ 20 క్వశ్చన్స్ లోని కంపల్సరీ చూసుకొని ఎగ్జామ్కి వెళ్లాల్సిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటన్నది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ క్వశ్చన్స్ అస్సలు మిస్ చేయకుండా వెళ్ళండి. ఈ క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళినట్టయితే, అంటే 10 క్వశ్చన్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇవి 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట అన్ని చాప్టర్స్ నుంచి. ఈ 10 క్వశ్చన్స్ చూసుకుని వెళ్తే మీరు పాస్ అవడమే కాకుండా, పాస్ గ్యారంటీ, పాస్ అవడమే కాకుండా మీరు ఖచ్చితంగా హైయెస్ట్ స్కోర్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా త్వరగా అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక వీడియో సొల్యూషన్స్ కూడా అప్లోడ్ చేస్తాం. తప్పకుండా మిస్ కాకుండా చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మిస్ కాకుండా ఒక లైక్ ఇవ్వండి, దానివల్ల మాకు రీచ్ ఉంటుంది. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఇంకా మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.